ఆవిష్కరణ ఉంటుంది అక్కడ ఎవరు లేరు. రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చల్లారి. రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చల్లారి. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మామిలిపల్లి సారథి గారిని కూడా ఆరంభించవలసిందిగా కోరుతున్నాం. జనసేన అధ్యక్షుడు దయచేసి అందరూ కుర్చీల్లో ఆశీర్వాదం చెప్తా. ఆడవాళ్ళంతా కనబడి వెనక్కి వెళ్ళిపోయి కూర్చొని చెప్తా. పెద్దమైన ప్రసాద్ గారికి మేము ఎవరితో కూడా చెప్పించుకోవాల్సిన పని లేదు. మీరు ఏదైతే మేము పాడైపోయిన రోడ్లో వేదిక ముందుండే ఎమ్మెల్యే గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి, ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ గారికి, కూడా చైర్మన్ గారికి, అలాగే బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఎస్సీ స్టేట్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన నాయకులకి, అలాగే కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఈ ప్రోగ్రాం ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకంటే మా ఇంట్రెస్ట్ అంతా కూడా డెవలప్మెంట్. ప్రజలకి మనము గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఇది ఇవాళ నీళ్లు సమస్యని 2023లో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు ఎంతో మంది దగ్గర తిరిగి దీన్ని ఒక లైన్ లో పెట్టించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయించి ఇది ఇవాళ లైన్ లో పెట్టి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామంటే అంత ఈజీ పని ఏం కాదు ఇది. ఎందుకంటే 2 పనులు కలిపి 300 కోట్ల పనులు. అలాంటిది ఏలూరులో ఫస్ట్ టైం ఈ రకంగా పనులు తాగునీరు కోసం, నీళ్ల కోసం ఈ రకంగా ఫస్ట్ టైం పని జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. అది ఓన్లీ మీ ఎమ్మెల్యే గారు వెంటబడి చేపించుకున్నారు కాబట్టి ఆ పని జరిగిందని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టులు కడతాం, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది, అన్ని పనులు చేస్తాం తప్పితే మళ్ళీ ఆ మంచి పనిని గుర్తించట్లేదు ప్రజలు. ఇంకోటి మేము కూడా జనాల్లోకి తీసుకొని వెళ్లే కార్యక్రమం కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రజలకి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ ని గుర్తుపెట్టుకుంది, ఆశీర్వదించాలి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని అవుతున్నాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బీజేపీ మన కూటమిలో ఉన్నాం కాబట్టి మనము ఇవాళ ఇంత పెద్ద పనులు కూడా చేపించుకోగలుగుతున్నాం. ఇవాళ ఈ రకంగా నీళ్లు ప్రాజెక్టు ఏలూరులో ఒక్కటే కాదు, ఈవెన్ చింతల్పూడిలో 130 కోట్లు మొన్న శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ 2 కలిపి 430 కోట్లు ఏలూరు పార్లమెంట్ లో ఇవాళ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. బట్ చేస్తుంటే ఎక్కడ కానీ అది ప్రజల్లోకి తీసుకొని వెళ్లే బాధ్యత కూడా మీ మీద ఉంది. మీకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకొకటి, ఎప్పుడో నుంచి కళ గోదావరి జలాల నీళ్లు ఏలూరులో తీసుకొని రావాలనేది. ఇవాళ ఆ కళలు నిజమయ్యే రోజులు ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకా కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇవాళ టెంకాయ కొట్టాం, కొన్ని రోజుల్లో గుమ్మడికాయ కూడా కొడతాం. ఇవాళ మీరు అందరు కూడా చూడండి, మన అభివృద్ధి చేయడంలో మన కూటమి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారైనా కానీ, నేనైనా కానీ అందరం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. డెవలప్మెంట్ కావాలి. మనం డెవలప్మెంట్ కావాలంటే ఒక్కటే గవర్నమెంట్, కంటిన్యూస్ గా ఒకటే గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో కొన్ని దీనివల్ల గవర్నమెంట్ మార్చుకుంటే బాధపడేది మనమే. ప్రజలు ఇంకెప్పుడు ఇట్లనే ఉంటాం. ఇవాళ 27 వస్తుంది, ఇంకొక 4-5 నెలల్లో. వేరే దేశాలు మన దేశానికంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. మన దేశము ఈ పొలిటికల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల, అంటే అన్సర్టనిటీ అంటే ఒక్కటే గవర్నమెంట్ ఎంచుకోలేక మనం వెనకాలకి వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఏ రంగంలో ఉన్నాం,
రాకెట్లు స్పేస్ లేకి పంపించే రోజుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ కూడా ఇంకా మనము ఈ పొలిటికల్లో ఒక గవర్నమెంట్ ఎంచుకోకుండా వెనకలికి వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇంకా మన బీద కుటుంబాలు పైకి రావాలంటే ఇంకా కష్టపడడం ఎందుకుందంటే మనం ఇంకా డెవలపింగ్ నేషన్ అని నేను చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు కూడా ఇంకా డెవలపింగ్ నేషన్ లోనే ఉన్నాం. ఇవాళ ఈ స్కీమ్ అమృత్ స్కీమ్ ఏదుందో వికసిత్ భారత్ కి సంబంధించి మనము ఈ స్కీమ్ పెట్టాం. అంటే 2047 కల్లా మనం కూడా డెవలప్డ్ నేషన్ గా ఉండాలని చెప్పి ఆకాంక్షతో ప్రైమ్ మినిస్టర్ గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇప్పుడే ఎమ్మెల్యే గారు 50 లక్షల రూపాయలు అడిగారు. నా దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నా కూడా ఎట్లా ఒకటి సర్దుబాటు చేసి ఎలాగో ఒకటి సర్దుబాటు చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఎక్కడ కూడా వెనకలకు వెళ్లకుండా 100% డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడానికి ఎక్కడ కూడా వెనకాల ఆడకుండా ఇమీడియట్ గా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. అలాగే ఇదే గ్రామంకి బోరు అడిగారు పోయినసారి, ఆ బోరు కూడా శాంక్షన్ ఇచ్చేస్తాం. టోటల్ గా 57 లక్షలు శాంక్షన్ ఇస్తున్నాం. అది నోట్ డౌన్ చేసుకోమని మన ఆఫీస్ వాళ్ళకి చెప్తున్నాం. నోట్ డౌన్ చేసుకోండి రాకేష్. ఇది మీరు ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్ గా ఫాలోఅప్ చేసుకుంటే ఆ 7 లక్షల రూపాయలు కూడా మా దగ్గర ఫండ్ ఉంది, ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చేస్తామని కూడా మీ అందరికి చెప్తున్నాం. మా ఉద్దేశం అంతా ఏంటంటే డెవలప్మెంట్. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం, ఎప్పుడు కూడా రెగ్యులర్ గా చెప్తున్నాం. మా ఉద్దేశం డెవలప్మెంట్ జరగాలి. రాజకీయాలు చేయడానికి లాస్ట్ సంవత్సరం ఇంకా ఉంది. 4 ఏళ్లు ప్రజలకి ఏం చేస్తామని మనం ముందుకు వచ్చామో అవన్నీ కూడా చేయాలని మా ఇంటెన్షన్. అదే రకంగా ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఇండస్ట్రీలు ఒకటి ఏలూరు పార్లమెంట్ తీసుకొని రావాలంటే చాలా పెద్ద కష్టంగా ఉందని కూడా మీ అందరికి చెప్తున్నాం. ఆ ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ కొల్లేరు రీజన్ జోన్ ఉండడం వల్ల ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా దొరకట్లేదు. అందుకని చింతల్పూడిలో అయినా కానీ, నూజివీడులో అయినా కానీ, పోలవరంలో అయినా కానీ పెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఇది మన కోకో ఫార్మర్స్ కి సంబంధించిన సిటీ కూడా ఫైనలైజ్ చేస్తాం. మొన్ననే ల్యాండ్ అంతా కూడా ఫైనలైజ్ చేస్తాం. ఆ ల్యాండ్ లో కోకో సిటీ వచ్చేట్లు ఆల్మోస్ట్ 300-400 కంపెనీలు వచ్చేట్లు అది కూడా ఫైనలైజ్ చేస్తాం. ఆల్మోస్ట్ చిన్నగా ఫార్మింగ్ అవుతాయి. ఇవాళ కంపెనీలు రావాలంటే అన్ని చూస్తున్నాయి. భూమి రేటు చూస్తుంది, గాలి చూస్తుంది, నీళ్లు చూస్తుంది. ప్రతి ఒక్కడికి నీళ్లు సరిపోతే గాలి సరిపోవడం లేదు, గాలి సరిపోతే ఇది సరిపోవడం లేదు. సో ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు కల్పించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా ఏలూరు పార్లమెంట్ లో ఉపయోగించుకుంటున్నాం. అదే రకంగా ఇవాళ సిఎన్జి యూనిట్ నూజివీడులో సిఎన్జి యూనిట్ మననే ఫౌండేషన్ వేశారు, పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ మ్యాంగో పల్ప్ కు సంబంధించిన యూనిట్ బాలాజీ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టిస్తున్నాయి. వాళ్ళు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ నేవీ డిపోకి సంబంధించిన వర్కుల గురించి కూడా అందరు కూడా రైతులు ఒప్పుకున్నారు. అదే రకంగా ఆ పనులు కూడా ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏలూరుకి ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేస్తామని కూడా మీ అందరికి తెలుస్తూ, అలాగే ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులకు కూడా అండగా ఉండడానికి ఫుల్ ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తాం. నేను కూడా పర్సనల్ గా తీసుకొని చేస్తాం. ఇవాళ బోర్డులో చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కలిసి సెంట్రల్ తో మాట్లాడి ఇవాళ రైతులకి 50,000 రూపాయలు లోన్ ఇచ్చేట్లు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చేట్లు, 3 ఏళ్లకి ఫస్ట్ సంవత్సరం లోన్ కట్టేట్లు, కట్టకుండా ఫస్ట్ ఇయర్ 2 ఏళ్లలో అర్ధం కట్టేట్లు. దానివల్ల టొబాకో రైతులకి గిట్టుబాటు ధర, వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుందని వాళ్ళకి అది ఇవ్వడం. అలాగే కేజీకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేట్లు వాళ్ళకి ఇది చేస్తాం. ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్లు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రైతులను పెట్టుకొని కూడా రాజకీయం చేసే వ్యవస్థ వచ్చేసింది. ఇవాళ ఫారిన్ కంట్రీస్ లో ఎక్స్పోర్ట్, ఈ వార్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ లో ప్రాబ్లం ఉంది. దానివల్ల కొంచెం టొబాకోకి రేట్ తగ్గింది. పోయినసారి 470
రూపాయలు రికార్డు, ఎప్పుడు 70 ఏళ్ళు లేని రికార్డు ఇదే గవర్నమెంట్ లో ఇచ్చాం. ఇదే ఈసారి కూడా 300 రూపాయలు 330 రూపాయల వరకు తీసుకుని వెళ్ళేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. అందుకని టొబాకో రైతులకు కూడా మళ్ళీ పామ్ ఆయిల్ పంట మన ఏలూరులో ఇండియాలో ఎక్కడ పెద్ద పండియడం లేదు. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు డెవలప్ అవుతున్నారు. మనము మామిడి రైతులైనా కానీ టొబాకో రైతులందరూ కూడా పామ్ ఆయిల్కి వెళ్ళడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి కూడా 2 ఏళ్ళు పట్టేస్తుంది. మనం పామ్ ఆయిల్ పెట్టుకున్నా కూడా 3 ఏళ్ళు పడుతుంది. మీ పంట వచ్చేటప్పటికెల్లా మీ పామ్ ఆయిల్ కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చిన రోజు ఆ రోజు వేరే పోతుంది. వచ్చే రోజుల్లో అయిపోయినాక పామ్ ఆయిల్ రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఎవరెవరు పామ్ ఆయిల్ వేసుకోగలుగుతారో అందరు పామ్ ఆయిల్ వేసుకోమని మీ అందరికి తెలుస్తూ అందరు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. డిజైన్లు ప్లస్ అలైన్మెంట్స్ అన్ని కూడా మారుస్తున్నారు. 100% వర్క్లు అన్ని కూడా ఆరోబీస్ మన ఏలూరు పార్లమెంట్ లో 12 ఆరోబీలు 1300 కోట్ల చిల్లర ఇన్వెస్ట్మెంట్ కింద ఆరోబీస్ తీసుకొని వచ్చాం. అవన్నీ కూడా వర్కులు స్టార్ట్ అవుతాయని కూడా మీ అందరికి తెలుసు. కొంచెం స్లోగా వచ్చామో కానీ 100% పని అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాళ రైల్వే స్టేషన్ ఇవాళ ఎంత బాగుంది ఏలూరు రైల్వే స్టేషన్, అదే రకంగా ఇవి కూడా చేస్తామని కూడా మీ అందరికి తెలుసు. అందరికి కూడా నమస్కారాలు.